ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో కొన్ని శ్లోకాలను పారాయణం చేసుకుందాం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం నా సుసుఖం కర్తుమవ్యయం. విద్యలలో ఉత్తమము పరమరహస్యము పవిత్రము అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతము శాశ్వతము సులభ సాధ్యము. అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అర్జున, ఈ ధర్మం పట్ల శ్రద్ధ లేని పురుషులు నన్ను పొందకుండా మరణ రూపమైన సంసార పదంలో పరిభ్రమిస్తారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నాచాహం తేష్వస్థితః. ఇంద్రియాలకు కనిపించని నా రూపము ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, నేను మాత్రం వాటిలో లేను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన ఉపదేశ సారం. కాబట్టి చివరగా ఏం చెప్తున్నారు? మన్మనామవ మద్భక్తో మధ్యాజీమా నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నా మీదే మనస్సు భక్తి కలిగి నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి నా మీదే మనస్సు నిలిపితే నీవు నన్నే పొందుతావు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగం అనే 9వ అధ్యాయం సంపూర్ణం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.